జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ దేనని రుజువైంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార పార్టీ వైపే మొగ్గు చూపాయి. టుడే చాణక్య ఏఎన్ఎన్ సర్వే జనం నాడిని ముందే అంచనా వేసింది. హస్తం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ డంకా బజాయించి గెలవబోతున్నారని తేల్చి చెప్పింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు అద్భుతంగా ఫలించాయి. అనుకున్నట్లే బీఆర్ఎస్ ను తిరస్కరించిన కాంగ్రెస్ పై ప్రజలు సంపూర్ణ విశ్వాసాన్ని కనబరిచారు. అధికార పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని సర్వేలన్నీ కుండ బద్దలు కొట్టడంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్ లో పడిపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎక్కడ నలుగురు కలిసినా ఈ బైపోల్ గురించే చర్చ. ఎందుకంటే ఈ ఎన్నికకు అంత ప్రాధాన్యత ఉంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక రావడంతో ఈసారి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. 3 ప్రధాన పార్టీలు పోటీలో నిలిచినా అందరి కళ్ళు మాత్రం నవీన్ యాదవ్ వైపే ఉన్నాయి. ఎందుకంటే గత 3 టర్ములుగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నవీన్ గురించి చర్చ నడిచేది. ఎందుకనో ఆయనకు కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఈసారి ఎలాంటి వ్యూహం అవలంబిస్తారు, అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన విజయ అవకాశాలు ఎలా ఉంటాయన్న చర్చ నడిచింది. పార్టీలకు అతీతంగా చాలా మంది నేతలు కూడా ఆయనే గెలవాలని కూడా కోరుకున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆయనపై దుష్ప్రచారం చేసింది. ఉన్నత విద్యావంతుడు, సమాజ సేవకుడు, నిరుపేదల పట్ల దయా జాలి ఉన్న నవీన్ యాదవ్ పై బురద జల్లింది. కానీ బీఆర్ఎస్ ఎంత దుష్ప్రచారం చేసినా బురద జల్లిన ఓటర్లు నమ్మలేదు. నవీన్ యాదవ్ కే పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కుండ బద్దలు కొట్టాయి. టుడే చాణక్య ఏఎన్ఎన్ అంచనానే నిజం చేస్తూ సర్వేలన్నీ కాంగ్రెసే గెలవబోతుందని తేల్చి చెప్పాయి. టుడే చాణక్య ఏఎన్ఎన్ సర్వేలో కాంగ్రెస్ కు 51%, బీఆర్ఎస్ కు 42%, బీజేపీకి కేవలం 6% ఓట్లు పడతాయని తేలింది. అంటే హస్తం పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని స్పష్టమైంది. ఇక జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయి. అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ ఆఖరి గంట వరకు ఆయన ప్లానింగ్ అద్భుతంగా పనిచేసింది. సీఎం రేవంత్ పోల్ మేనేజ్మెంట్, ప్రచారం, పోలింగ్ చివరిదాకా పరిస్థితిని పర్యవేక్షించడం అన్నీ కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేశాయి. కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన ఇచ్చిన భరోసా టానిక్ గా పనిచేసింది. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని వివరిస్తూ వాస్తవాలను సీఎం రేవంత్ విడమర్చి చెప్పడంతో ప్రజలు ఆలోచించి ఓటేశారు. తనదైన పంచ్ డైలాగులతో ఆయన అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో హస్తం పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చింది. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ముందు నుంచి కష్టపడగా చివర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా మారారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్, జూపల్లి సహా ఇతర మంత్రులు తమదైన పాత్రను పోషించారు. ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, విజయ రమణారావు, రామచంద్ర నాయక్, రామ్దాస్ నాయక్ తదితర ఎమ్మెల్యేలు, చైర్మన్లు, నేతలు గ్రౌండ్లో పనిచేసి కాంగ్రెస్ కు మరింత బూస్టింగ్ ఇచ్చారు. దీనికి తోడు కాంగ్రెస్ క్యాడర్ పార్టీ కోసం అహారహం శ్రమించాయి. హస్తం జెండాను రెపరెపలాడించేందుకు అద్భుతంగా పనిచేశారు. కాంగ్రెస్ కు విజయం ఖాయమని ముందు నుంచి అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం భారీ మెజార్టీతో ఖాయమని తేలింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రేవంత్ పాలనపైన ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారు. అభివృద్ధికి సంక్షేమాన్ని జోడిస్తూ ఆయన రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ కార్డులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ హస్తం పార్టీకి కలిసొచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే నిజమని రుజువు చేస్తూ కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఖాయమని చాటి చెప్పాయి. ముఖ్యంగా టుడే చాణక్య ఏఎన్ఎన్ అంచనా అచ్చుగుద్దినట్లు ప్రజల నాడికి ప్రతిబింబంగా నిలిచింది. జూబ్లీస్ నేలందే నిన్ను నవినన్న
నవినన్నా పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట ఎలిగే నువ్వంట. అన్ని డివిజన్లోనూ ఓటింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపించింది. హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రజలతో అనునిత్యం టచ్ లో ఉండడం, ఆయన చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు, అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే పనులు సులభంగా జరుగుతాయని ప్రజలు బలంగా నమ్మారు. కాంగ్రెస్ పైన నవీన్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఎంత విషం కక్కినా ప్రజలు మాత్రం వాటన్నిటినీ తిరస్కరించారు. అధికార కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు పలికారు. జూబ్లీహిల్స్ నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట ఎలిగే నువ్వంట. ఇక పోలింగ్ రోజు వరకు బీఆర్ఎస్ ఎన్ని బీరాలు పలికినా ఓటింగ్ రోజున మధ్యాహ్నం నాటికి గులాబీ దళంలో నైరాస్యం ఆవహించింది. వాస్తవాలు అర్థం చేసుకుని గులాబీ క్యాడర్ సైలెంట్ అయిపోయారు. మొత్తంగా జూబ్లీహిల్స్ లో అది కూడా యూసఫ్ కూడా, రహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, షేక్పేట్ డివిజన్లలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడబోతుందని స్పష్టంగా తేలిపోయింది. ఇక జూబ్లీహిల్స్ లో ఎక్కడా బీజేపీ ప్రభావం కనిపించడం లేదని రుజువైంది. భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని ఫలితాలకు ముందే స్పష్టమైంది. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ లో గ్రాండ్ సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట